ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి మేలు చేస్తుందా? ధరణితో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేంటి? ధరణికి భూభారతికి మధ్య వ్యత్యాసాలేంటి? ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై ఇక చర్యలు తప్పవా? తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి బిల్లు 2024ను ప్రవేశపెట్టింది. భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి విమర్శనాస్త్రాలు సంధించారు. ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని పొంగులేటి అన్నారు. ధరణిని ప్రక్షాళన చేసి భూభారతి బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశామన్నారు. భూమినే నమ్ముకొని భూమే వారి జీవితం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా అనుకున్న టైంకి ఈలేకపోయినా సంవత్సరం అయింది, ఇంకా మీ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు, ధరణి ఎప్పుడు బంగాళాఖాతంలో వేస్తారని అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు వేదిక మీద కూడా దాన్ని వక్ర రూపంలో మాట్లాడారు. అధ్యక్ష, భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, దేవాలయ భూములు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫర్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది. అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలోని తప్పులను అధ్యయనం చేసి భూభారతి ద్వారా సరిదిద్దటం లాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాది బై గ్రామ కట్టం సమస్యలకు పరిష్కారం, భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వతంగా పరిష్కరించనున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యూటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సేల్ డీడ్ వారసత్వం కాక కోర్టు ద్వారా వచ్చే ఓఆర్సీ 38E తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యూటేషన్ పవర్స్ ఆర్టీఓ చేతిలో ఉండనున్నాయి. ఆన్లైన్లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో తెలంగాణలో భూములకు భూధార్ నెంబర్ ఇస్తారు. భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ భూభారతిలో పొందుపరచనున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నామని పొంగులేటి అన్నారు. తెలంగాణలో సామాన్యుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ధరణి చట్టం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు. ఆర్ఓఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పుకొచ్చారు. తమ ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమే కాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్సైట్లో పెట్టి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారుల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. 33 జిల్లాల్లో ఒక్కో రోజు ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని ఆర్ఓఆర్ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది. అధ్యక్ష, ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈ రోజు తయారు చేయడం జరిగింది. ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ 2020 చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం. ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని 6 మాడ్యూళ్లకు కుదించారు. గతంలో మాన్యువల్ గా పహాణిలో 32 కాలంలు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలంకు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలంలు చేశారు. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్ప్లే చేయనున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురి కాకుండా ఎవరైనా భూభారతి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకి అప్డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పించనున్నారు. గతంలో
ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూభారతి ద్వారా బట్టబయలు చేస్తామని పొంగులేటి అన్నారు. 2014 ముందు సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేయనున్నారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత 3 ఏళ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేయనున్నారు.